మా ఇంట్లో వాళ్ళు కొరవేను చేపతో ఊరగాయ అయితే చేశారు. ఈ కొరవేను చేపతో ఊరగాయ ఏ విధంగా చేయాలంటే తలా తోక తీసేసి మధ్యలో ముక్క వరకు ఉప్పు పోసిపేసి ఊరబెట్టి ఒక 2 గంటలైతే ఆరబెట్టాలి. చేప బాగా ఆరిపోయిన తర్వాత నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. పైన అంతా గట్టిగా ఉండి లోపల వరకు అయితే మెత్తగా ఉంటుంది. ఈ చేప ఊరగాయకి ధనియాలు, చెక్క, లవంగా ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ రంగులో వచ్చే విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ చేపలు అన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో చేపలు వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరప్పొడి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసిన పొడిని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి మొక్క మునిగే విధంగా. ఆయిల్ కూడా డైరెక్ట్గా పోసేయకూడదు. ఆయిల్ వేడి చేసి అది చల్లారేదాకా వెయిట్ చేసి తర్వాత పోయాలి. ఆయిల్ పోసి బాగా మిక్స్ చేసిన తర్వాత నిమ్మరసం అయితే పోసుకోవాలి. నిమ్మరసం పోసి మిక్స్ చేసామంటే మనకు కొరవైన ఊరగాయ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ విధంగా అయితే కొరవైన ఊరగాయ చేసుకోవాలి.